గురజాల రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 600 మార్కులకు గాను పావని 598 అత్యధిక మార్కులు సాధించినటువంటి పావని అదేవిధంగా మాచర్ల పట్టణానికి చెందినటువంటి చంద్రిక గురజాల మండలం పల్లెగుంత మోడల్ స్కూల్కు చెందిన గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శృతి లయ్యలను గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ దుస్తాలువాతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు పొందవచ్చునని విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఉపాధ్యాయులు ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు। తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం బాగుంటుంది ఇది అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసాం। దానికి చేసిన ఎంఈఓస్ తర్వాత హెచ్ఎంస్ తర్వాత పేరెంట్స్ తర్వాత స్టాఫ్ విలేకరులంతా కూడా నమస్కారం। అంటే అందరూ మనం చెప్పారంతా గురజాలంటే వినిపడం కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ వచ్చేటప్పుడు అంటే మనకి గుంటూరు జిల్లాలో కృష్ణాయి గుంటూరు ఉన్నప్పుడు చివరి బోర్డర్ మనకి మాచర్ల కావచ్చు లేకపోతే ఇదంతా కూడా మన తెలంగాణ బోర్డర్ అవడం వల్ల ఎక్కువగా గుంటూరులో ప్రిఫర్ చేయడం అంటే మెయిన్ ఇంకేదన్నా అటు యాక్సెసిబుల్గా ఉండే చెప్పుకోపేట నర్సరావుపేట అటు సత్యనపల్లి అటు గుంటూరులో ఎక్కువ నివాసం ఉండి ఆ పరిసరాలకి రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది నాట్ ఓన్లీ టీచర్లే కాకపోవచ్చు రెవెన్యూ కావచ్చు అన్ని రకాలుగా కూడా మన హెడ్ క్వార్టర్ మార్నింగ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ మంచిగా జనవరి అక్కడ అంతా స్కూల్ ఉంది। మార్క్స్ వచ్చినందుకు హెల్ప్ చేసిన టీచర్స్కి ఆఫీసర్స్కి వాళ్ళు ఏం చేస్తారు మీ ఎఫెక్ట్ వల్ల వచ్చింది ఏంటంటే ఉన్నాయి పైన తల్లిదండ్రులుగా వాళ్ళు సహకారం చేస్తారు టీచరింగ్ వాళ్ళు చేస్తారు మొత్తం స్కూల్లో ఉండడం ఇలాంటి ప్రజల సహకారం మన సురేష్ సార్ లాంటి ప్రజల సహకారం అందరితోటి ఈ యొక్క విషయం అదేవిధంగా క్రమశిక్షణతో పిల్లలు చదువుకోవాలి 10 గంటల దాకా పెట్టినంత మాత్రాన వాళ్ళు మా దగ్గర ఉండాలని లేదు, ఏదో ఒక పేజ్ పెట్టచ్చు కానీ పిల్లలు ఎవరు కూడా పేజ్ పెట్టకుండా అయినా చాలామంది ఎగ్జామ్స్ అది సప్లిమెంట్ ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్కి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ కమిషనర్ గారి సూచనల ప్రకారం ఆ టైం టేబుల్కి అనుగుణంగా ఈ సప్లిమెంట్ ఇచ్చారు। ఇంకా మన జిల్లా పరిషత్ వాళ్ళు విద్యాజ్యోతి పుస్తకాలు కూడా అందించారండి, అవి కూడా చాలా వరకు ఉపయోగపడినది। విద్యాజ్యోతి పుస్తకాలు ఒక సబ్జెక్ట్ అయితే క్వశ్చన్స్తో సహా కొన్ని బాగా వచ్చినాయి అని చెప్పేసి ప్రైవేట్ వీళ్ళకి 5:30కి మా ఇంట్లో ట్యూషన్ ఉంటుంది సార్। నేను ఫ్రీగా మాది కారంపూడి, నేను నేటివ్ కారంపూడి కోడల్ని 5:30కి చదివే పిల్లలు 15 మంది వస్తారు మార్నింగ్ 5:30కి వాళ్ళు చదివినంత చదివాక మా ఇంట్లోనే టిఫిన్ చేసి ఈ స్కూల్కి వస్తారు సార్। స్కూల్లో అంతా అయిపోగానే వాళ్ళ ఇంటికి వెళ్ళరు, మేము వెళ్ళమన్నా వెళ్ళదు వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికే వస్తారు। అక్కడ స్నాక్స్ తిని 10:30 వరకు ఉండి వీళ్ళు ఒక మంచి టీం సార్। లాస్ట్